స్వస్తిక్ చిహ్నం శుభప్రదమైనది. సు ప్లస్ ఆస్తిక్ స్వస్తిక్ అంటే మంచి కలుగు కాక అని అర్థం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తుంటారు. స్వస్తిక్ అంటే శుభం జరగడం. విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయి. విఘ్నాలను పోగొట్టే విశ్వక్షేణునికి ప్రతీక అయిన చిహ్నం కాబట్టి దీన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ స్వస్తిక్ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుంది. శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రతీకగా కూడా ఈ చిహ్నాన్ని చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు ఈ చిహ్నాన్ని గీస్తారు. షష్ఠి పూజల్లో కూడా స్వస్తిక్ గీస్తారు. ఉత్తరాది వారి వివాహాలలో వధూవరుల నుదుట ఈ చిహ్నం ఉంటుంది. వారి దాంపత్య జీవితాలు సుఖమయంగా జరుగుతాయని ఇలా చేస్తారు. భారతీయులే కాకుండా అనేక దేశాలకు చెందిన వారు స్వస్తిక్ను పవిత్రమైనదిగా భావిస్తారు. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజంలో టిబెట్, చైనా, జపాన్, గ్రీస్, సెల్ట్, బాలి, మాల్టా, లాప్లాండ్ వంటి దేశాల్లో కూడా స్వస్తిక్ చిహ్నాన్ని ప్రజలు వాడతారు. స్వస్తిక్ ఉండే 4 రేఖలు 4 దిక్కులను సూచిస్తాయి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇలా 4 దిక్కులను సూచిస్తాయి. స్వస్తిక్ మధ్యలో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తుంది. విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు. అందువల్ల స్వస్తిక్ మధ్యస్థానం నుంచి విశ్వం ఆవిర్భవించి విస్తరించింది అని చెబుతారు. అందువల్ల స్వస్తిక్ మధ్య భాగాన్ని దైవానికి ప్రతీకగా భావిస్తారు. స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా, మరొక రేఖను 4 వేదాలకి ప్రతీకగా, మరొక రేఖను 4 పురుషార్థాలు అని భావిస్తారు. ఇంకో రేఖను పౌరులు పాటించాల్సిన ఆశ్రమ ధర్మాలు అని చెబుతారు. వేదాలు 4: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. పురుషార్థాలు కూడా 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఆశ్రమ ధర్మాలు కూడా 4: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాలు. బౌద్ధులు స్వస్తిక్ చిహ్నాన్ని ప్రతిభా పాటవాలకు, నైపుణ్యానికి చిహ్నంగా భావిస్తారు. స్వస్తిక్, ఓం, సుదర్శన చక్రం అనే 3ంటిని ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లోని దుష్టశక్తులు పారిపోతాయి. స్వస్తిక్ను డోరుకు అతికించటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. స్వస్తిక్ను పూజా గదిలో అలంకరించుకొని పూజ చేయటం వల్ల అనుకున్న కార్యాలు పూర్తవుతాయి.